హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు అందరినీ దీవించునుగాక. కొద్ది సమయం దేవుని మాటలు విందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. అందరికీ వందనాలు. ఒక వాక్యాన్ని చూపిస్తాను, చూడండి. రోమా పత్రిక 15వ అధ్యాయం. రోమా పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను, చూడండి. తీశారు అందరూ? మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. అందరం చదువుదామా? మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఆ కార్యం ప్రభు చేయునుగాక. హల్లెలూయా. దైవజనుడైన పౌలు గారు రోమా పట్టణంలో ఉన్న దేవుని బిడ్డల్ని జ్ఞాపకంలో ఉంచుకొని తెలియజేసిన మాటలు చదువుకొనగలిగేటట్లుగా ప్రభువారు సహాయం చేశారు. ఆయన చెప్పిన మాటల్లో మనం గమనిస్తే పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక అని తెలియజేశాడు. ఈ వాక్య భాగంలో ఒక మాటని ధ్యానం చేసుకునేటట్లుగా ప్రభు సహాయము చేయునుగాక. చివరిలో ఉంది, చూడండి. సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఆమె అనొచ్చుగా. నోర్లు తెచ్చారా తేలేదా? తెచ్చారా? మరొకసారి గట్టిగానండి. సమస్తానందముతోను నింపునుగాక, సమాధానముతోను నింపునుగాక, సమాధానముతో నింపునుగాక. హల్లెలూయా. మనలను దేవుడు సమాధానముతో నింపాలని ఆశపడతా ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సమాధానం అనేది దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదాలలో ప్రాముఖ్యమైన ఆశీర్వాదం. దేవుడు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదాలు దయచేస్తారు. ఆ ఆశీర్వాదాలలో గొప్ప ఆశీర్వాదం, ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే సమాధానము అనేది మనం గమనించగలగాలి. ఇంట్లో ఎన్నైనా ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు. ఇంట్లో వెండి, బంగారము లేదా మణిమాణిక్యాలు లేదా విస్తారమైన డబ్బు, ఇంకా మనం గమనిస్తే రోజు అంటే ప్రతి పూట ఏదో ఒకటి తెచ్చుకొని ఏమండి కైమా చేసుకొని, లేకపోతే ఉండలు చేసుకొని, లేకపోతే బిర్యానీ చేసుకొని, ఏదైనా తినని విందులు చేసుకుని ప్రతి పూట విందు చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. అయితే వాటన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది ఏంటి? చెప్పండి గట్టిగా. సమాధానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. రోజు నువ్వు విందు చేసుకునే కంటే అసహ్యంగా మారిపోతుంది. ముందు బాగున్నది దాని సౌండ్ పెంచు చాలు. హల్లెలూయా. కొంచెం బేస్ పెట్టుకో. ప్రభు అందరినీ సమాధానముతో నింపునుగాక. హల్లెలూయా. కీర్తనల పుస్తకంలో ఒక మాట చూపిస్తాను, చూడండి. 23వ కీర్తన 5వ చరణం.
23వ కీర్తన 5వ చరణం. అందరూ చదవండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి, ఆ మాట మళ్ళీ చదవ, నా గిన్నె నిండి. దేవుడు మన గిన్నె నిండి పొర్లేటట్లుగా చేసేవారు. మన గిన్నె నిండి పొర్లేటట్లుగా చేసేవారు. ప్రియమైన వాళ్ళరా, గిన్నె నిండి పొరలగలిగేటట్లుగా ప్రియమైన వాళ్ళరా మన వ్యక్తిగత జీవితం ఉండగలగాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అది మనం గుర్తెరగలిగిన స్థితిలోనికి రావాలని ప్రేమతో ఆశపడతా ఉన్నాను నేను కూడా. గమనించండి, గిన్నె అన్నప్పుడు లేదా పాత్ర అన్నప్పుడు అది మనల్నే సూచిస్తూ ఉంది. మనల్ని ఆయన సమాధానముతో నింపి పొర్లేటట్లుగా చేయును గాక. సమాధానముతో నింపి పొర్లేటట్లుగా చేయును గాక. గిన్నె నిండి ఏం కావాలి? పొర్లేటట్లుగా చేస్తాడు ఆయన. నిశ్చయముగా ఆ కృపతో నింపును గాక. మనం ఎప్పుడైతే నింపబడిన వారంగా ఉంటామో అప్పుడు మన వ్యక్తిగత జీవితంలో దేవుని ఉద్దేశం అనేది, దేవుని సంకల్పం అనేది, దేవుని కోరిక, దేవుని ఆశ అనేది నెరవేర్చబడతా ఉంటుంది. దేవుని ఆశ కోరిక ఏమో నింపాలి అని, ఏమండి మనమేమో నింపబడకపోతే ఆయన ఆశ, ఆయన కోరిక, ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడదు. అయితే ఎంతగైతే మనం నింపబడుతూ ఉంటామో, ఎంతగైతే ఏమండి నింపబడి పొర్లి ఏమండి పొంగుతూ ఉంటుందో అంతగా దేవుని ఆశ, దేవుని కోరిక, దేవుని చిత్తం, దేవుని సంకల్పం అనేది మన పట్ల నెరవేర్చబడతానే ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, మనం నింపబడిన వారంగా ఉన్నప్పుడే ఏమండి మనం చెప్పుకోవచ్చు, ఏమని తెలిసిన, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను చెప్పండి దీవించాడు, దేవుడు నన్ను ఘనపరిచాడు, దేవుడు నా కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చాడు అని మనం చెప్పగలం. ఈ రోజున చాలామంది గమనించండి, ఆశీర్వాదం అంటే లోక సంబంధంగా గమనిస్తూ ఉన్నారు. చాలామంది సేవకులు కూడా అదే అంటూ ఉంటారు. ఏమని తెలిసిన, కాస్త 4 రూపాయలు డబ్బు వచ్చింది అనుకోండి, దేవుడు నన్ను ఆశీర్వదించాడండి. ఏంటంటే చెప్పండి గట్టిగా. ఈ సంవత్సరం పంట వేశారు, చేతికి వచ్చింది, గతములో కంటే కాస్త మెరుగ్గా పండింది. అప్పుడేమంటారు? నోరు తెరవండి. దేవుడు నన్ను ఆశీర్వదించాడండి, దేవుడు నన్ను దీవించాడండి, దేవుడు నన్ను ఘనపరిచాడండి. గతంలో 10,000 వచ్చాయండి, ఈ సంవత్సరం 1,00,000 రూపాయలు వచ్చేటట్లుగా దేవుడు చేశాడండి అని అంటారు. అయితే అది నిజమైన ఆశీర్వాదం అని నేను అనడంలే, అది శరీర సంబంధమైనది మాత్రమే. అది అయితే నీ వ్యక్తిగత జీవితంలో దేవుని ద్వారా నిజమైన ఆశీర్వాదం అనేది నువ్వు పొందుకున్న వ్యక్తివిగా ఉండగలిగితే నీ జీవితంలో ఏం కనిపిస్తుందో తెలిసిన, సమాధానంగా ఉండడం కనిపిస్తానే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో సమాధానం, దేవునితో సమాధానం, అందరితో సమాధానం, నువ్వు వెళ్ళి వస్తున్న ప్రతి చోట సమాధానం. అప్పుడు నువ్వు అనగలుగుతామో తెలిసిన, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఘనపరిచాడు. గతంలో ఎప్పుడు చూసినా గలాట్లు తప్పితే ఏమండి ఇంకొకటి ఉండేది కాదు. ఇప్పుడు అవి ఏమీ లేకుండా ఇదిగో నా వ్యక్తిగత జీవితాన్ని దేవుడు ఈ స్థితిలోనికి తీసుకొచ్చాడని చెప్పుకొనగలిగే ఆ అనుభవం కూడా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, నిశ్చయముగా అది నా ప్రభు అనుగ్రహించును గాక, అది నా ప్రభు దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బాక్సులో బేస్ వస్తుంది, వాయిస్లో బేస్ రావట్లే. వినపడుతుందా మీకు? వాయిస్ షార్ప్ వస్తుంది చూడు. హల్లెలూయా. అందుకనే ఆయన అంటాడు చూడండి, మీరు ఇప్పుడు చదవండి, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా
నిరీక్షణ కలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఆయన అంటాడు చూడు, ఆయన కోరుకున్నాడు చూడండి, నింపునుగాక, సమాధానముతో నింపునుగాక, నిత్యముగా కార్యం ప్రభు చేయునుగాక. హల్లెలూయా. చూడండి, మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఎవరయ్యా అంటే సమాధాన, చెప్పండి గట్టిగా, తండ్రి అయిన దేవుడు సమాధానకర్తయగు దేవుడు. ఈ లోకంలో యేసు ప్రభుని గురించి మనం గమనించగలిగితే వ్రాయబడిన మాట తెలిసిన, మనకు ఒక శిశువు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన. హల్లెలూయా. పరిశుద్ధాత్మను గురించి కూడా మనం గమనిస్తే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము. అంటే గమనించండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎవరయ్యానంటే సమాధానకర్త. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? తండ్రి చెప్పండి సమాధానకర్త, కుమారుడు సమాధానకర్త, పరిశుద్ధాత్ముడు సమాధానకర్త. ఇప్పుడు త్రియేక దేవుడైన ఏమండి ఆయన్ని మనం పూజిస్తూ ఉన్నాం, మనం ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాం, ఆయన్ని మహిమపరుస్తూ ఉన్నాం. ఆయన అంటున్న మాట ఏంటంటే సమాధానముతో నేను మిమ్మల్ని నింపుతాను. హల్లెలూయా. నిత్యముగా కార్యం ప్రభు చేయును గాక. హల్లెలూయా. సమాధానం అనేది మన వ్యక్తిగత జీవితంలో కోరుకోగలగాలి. సమాధానం అనేది మన జీవితంలో ఆశపడగలగాలి. సమాధానం అనేది మనం వెతకగలగాలి. సమాధానాన్ని వెంటాడగలగాలి. బైబిల్లో రాయబడిన మాట అవి. సమాధానాన్ని చెప్పండి కోరుకోవాలి, సమాధానాన్ని నీవు వెతకాలి, సమాధానాన్ని నీవు ఏమండి వెంటాడాలి, ఆశపడాలి, కోరుకోవాలి, వెతకాలి, తర్వాత దాన్ని వెంటాడే ఆ స్థితిలోనికి ప్రభు తీసుకుని వచ్చును గాక. యెషయా పుస్తకం 59:7 చూడండి. యెషయా పుస్తకం 59:7. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి. శాంతవర్తనమును వారి నడవడులలో వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడెవడును. అక్కడ గమనించండి, వారిలో ఎవరును శాంతవర్తనమును ఎరగరు. అంటే సమాధానకరంగా జీవించే అనుభవం వారు ఎరగరు, వారు తెలుసుకోరు, వారు ఏమాత్రం ఆశపడరు, దాన్ని కోరుకోరు, ఏమండి వెతకరు, వెంటాడరంట, అసలు తెలియదంట. శాంతవర్తనము వారికి వారు ఎరుగురు, శాంతవర్తనము ఎరుగురు. అంటే సమాధానంగా ఉండడం వాళ్ళకి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వారు నడిపించబడుతూ ప్రియమైన వాళ్ళరా ఉన్న ఆ జీవితం మనం గమనించగలగాలి. ప్రియమైన వాళ్ళరా, అయితే మన వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి అంటే ఎల్లప్పుడూ సమాధానకరంగా ఉందుము గాక. హల్లెలూయా. దేవుని బిడ్డల జీవితం ఎలా ఉండాలి అంటే ఏమండి, క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉండాలి తెలిసిన, సమాధానకరంగా ఉండగలగాలి. అదే సమయంలో అందరినీ సమాధాన పరచగలిగిన బ్రతకగలగాలి. నీవు సమాధానకరంగా ఉండగలగాలి, ఇతరులు నువ్వేం చేయాలి, సమాధాన పరచగలిగిన ఆ పరిస్థితుల్లోనికి నీ వ్యక్తిగత జీవితం రాగలగాలి. నా ప్రభు అట్టి కృప దయచేయును గాక. యేసు ప్రభు వారు చూడండి, ఈ లోకానికి రావడం జరిగింది, నిందల పాలై అవమానాలు పొంది పిడుగుద్దులు తిని ఆఖరి రక్తబొట్టుని కార్చి ఏమండి సిలువలో వేలాడుతూ 3 మ్రేకుల మధ్య ఆయన రక్తపు ముద్దగా మారి మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. పునరుత్థానుడైన తర్వాత ప్రియమైన వాళ్ళరా శిష్యుల్ని కాస్త చూస్తే వాళ్ళు బిక్కుమంట భయపడతా ఉన్నారు, భయాందోళన మధ్యలో నడిపించబడతా ఉన్నారు. ఏమని మూయబడిన తలుపులు మూసినట్లుగానే ఉన్నాయి. యేసు ప్రభు అలాగ ఆత్మస్వరూపిగా లోపలికి వెళ్ళి ఆయన అంటాడు, మీకు సమాధానము కలుగును గాక. మీకు గట్టిగా చెప్పండి, అందరు చెప్పండి, మీకు సమాధానము కలుగును గాక.
అందరితో చెప్పండి, చుట్టూ తిరిగి చెప్పండి, చుట్టూ వారితో చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. మీకు సమాధానము కలుగును గాక, మీకు సమాధానము కలుగును గాక, మీకు సమాధానము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రికలో కూడా మనం గమనిస్తే 4వ అధ్యాయం 6వ వచనమునికి రండి. దేని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఆ మాట గమనించండి. ఇక్కడ మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఏది చెప్పాలి గట్టిగా? దేవుని సమాధానం. దేని గుర్చియో చింతపడమాకండి, దేవుని గుర్చియో బాధపడమాకండి, దేని గుర్చియో భయపడమాకండి, జడియమాకండి. మీ వ్యక్తిగత జీవితంలో దేవుని సమాధానం మీ తలంపులకు కావలి ఉంటుంది, మీ తలంపులకు మీ హృదయమునకు కావలి ఉంటుంది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం. నిశ్చయముగా నా దేవుని సమాధానముతో ఒక్కొక్కరిని నింపునుగాక, నింపునుగాక, నింపునుగాక. యేసు నామములో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి సమాధానం అనుగ్రహించునుగాక. ఈ మాటలు ఎక్కడి నుంచి అయితే వింటూ ఉన్నారో ఒక్కొక్కరి జీవితంలో సమాధానము చేత నింపబడుదురుగాక. నా ప్రభు సమాధానముతో నింపునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవునిని నమ్మి నడిపించబడుతున్నాం, దేవుని నమ్మి బ్రతుకుతూ ఉన్నాం. మందిరానికి వస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నాం అని అంటే ఆ వ్యక్తిగత జీవితం ఎలా ఉండదో తెలుసునా? సమాధానకరంగా ఉండును గాక. హల్లెలూయా. ఎలా ఉంటుంది? గట్టిగా చెప్పండి. సమాధానకరంగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా సమాధాన పరుస్తూ ఉంటారు. ఒకవేళ అక్కడ సమాధానం లేదా సమాధాన పరుచుదురు గాక. అట్టి కృపతో యేసు నామములో నా ప్రభు అందరిని నింపును గాక. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు సమాధానం కలుగుతుంది? ఎప్పుడు సమాధానముతో దేవుడు నింపుతాడు? ఏమండి, సమాధానముతో నింపబడి నడిపించబడే అనుభవం ఎప్పుడు కలుగుతుంది, ఎప్పుడు పొందుకుంటారు అనే మాటలు ముచ్చటగా 3 సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటున్నా. చూడండి, లూకాసు వర్తమానం 14వ అధ్యాయం 31వ వచనం. లూకాసు వర్తమానం తీశారా? అందరూ చదవండి. అందరూ గట్టిగా. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోవున్నప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చు వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొన చూచును గదా. తలపైకెత్తండి. రాజ్యాన్ని పరిపాలించే రాజు ఉన్నాడు. ఆయన తనకు తెలిసినట్లుగా తనకు నచ్చినట్లుగా మెచ్చినట్లుగా రాజ్యాన్ని పరిపాలన చేసుకుంటూ ఉన్నాడు. చేసుకుంటూ ఉంటే వేరొక రాజు, అక్కడ రాయబడింది మరి ఒక రాజు ఏం చేశాడు తెలిసిన? తన మీదికి యుద్ధానికి వస్తానని వర్తమానం పంపాడు. ఎంతమందితో? 20,000 మందితో నేను నీ మీదికి యుద్ధానికి వస్తా ఉన్నాను, నువ్వు సిద్ధపడు, నువ్వు నీ సైన్యాన్ని సిద్ధపరచుకో, నేను మీదికి యుద్ధానికి వస్తా ఉన్నాను అని వర్తమానం పంపితే, ప్రియమైన వాళ్ళరా, ఈ రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్న ఈ రాజు తన దగ్గర ఉన్న సైన్యాన్ని చూసుకున్నాడు. తన దగ్గర ఉన్న బలాన్ని చూసుకుంటే ఎంతమంది ఉన్నారు ఈయన దగ్గర?
10,000 మంది ఉన్నారు. అరే మన దగ్గర 10,000 మందే ఉన్నారే, శత్రువు దగ్గర 20,000 మంది ఉన్నారు కదా. ఇప్పుడు నేను యుద్ధానికి పోవడం మంచిదేనా? యుద్ధానికి పోతే నేను గెలవగలనా? యుద్ధానికి పోతే నా శక్తి, నా సైన్యం, నాకున్న బలగం సరిపోతుందా, సాలదా అని ఆ వ్యక్తి ఏం చేస్తాడంట? ఆలోచన చేస్తాడంట, కూర్చుంటాడంట. కూర్చొని ఎలా 4 రోజులే ఉంది, 4 రోజుల తర్వాత యుద్ధానికి వస్తాడే వాడు. ఇప్పుడు వాడు 20,000 మందితో వస్తే నేను 10,000 మందితో పోతే నేను వెళ్ళగలనా? ఒకవేళ జయించగలనా? ఒకవేళ వెళితే జయం కలుగుతుందా? వాళ్ళతో పోరాడగలనా అని ఆలోచన చేసుకొని ఆ వ్యక్తి త్వరపడకుండా ఏం చేస్తాడు తెలిసిన? రాయబారం పంపుతాడంట. బాబు నీకు నాకు ఎందుకు బాబు తగాదాలు, జగడాలు, కొట్లాట్లు? నా దగ్గర ఉన్నదేమో 10,000 మంది, నీ దగ్గర ఉన్నదేమో 20,000 మంది. నీవు నా మీదకి వస్తే నన్ను జయిస్తావు, నా దేశం పాడైపోద్ది, నా ప్రజలు చనిపోతారు, నా సైన్యం చనిపోద్ది. కాస్తో కోస్తో నీ సైన్యం కూడా చనిపోతుంది. మీరిద్దరిని చంపితే మేము ఒకరిని చంపుతాం కదా. మీ వాళ్ళు చావడం దేనికి, మా వాళ్ళు చనిపోవడం దేనికి? నీకేం కావాలో చెప్పు. నీకు వెండి కావాలా? నీకు బంగారం కావాలా? నీకు మణిమాణిక్యాలు కావాలా? ఏం కావాలి నీకు? ఏం కావాలో చెప్పు. డబ్బు ఎంత కావాలి చెప్పు అని రాయబారం పంపి ఏం చేస్తారంట? గట్టిగా చెప్పండి. సమాధానము చేసుకొన చూచుకొనును గదా. హల్లెలూయా. అంటే అక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, తెలుసున్న ప్రియమైన వాళ్ళరా, సమస్యను తెలుసుకొని సమస్య ఎంత త్వరగా చక్కబెట్టుకోగలుగుతారో అప్పుడు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. సమస్యను ఎంత త్వరగా నువ్వు చక్కపెట్టుకోగలిగితే అంతగా సమాధానము నీకు కలుగునుగాక. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే ఆలయగా నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా స్నేహము, సంక్షేమము, నీవే ఆరాధ్యుడా.
చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా ఆనందగానము నే పాడనా ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే అలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంచావని